రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ ఆత్మహత్యలు నివారించడానికి తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో 97 మంది పైగా రైతాంగం ఆత్మహత్యలకి గురయ్యారు. ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారిలో 90% మంది కౌలు రైతులే. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవటానికి సూపర్ 6లో అనేక అంశాలను చేర్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖరీఫ్ సీజన్లోనే ప్రతి కౌలు రైతు కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందజేస్తామని చెప్పారు. ఆ పథకానికి అన్నదాత సుఖీభావ అని పేరు కూడా పెట్టారు. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ ప్రారంభమై 3 నెలలు పూర్తవుతూ ఉంది. ఇంతవరకు పెట్టుబడి సాయం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా తనఖా రహిత రుణాలు అందజేసి కౌలు రైతులను చిన్న కారు రైతులను ఆదుకుంటామని చెప్పారు. ఇటీవల కాలంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తనఖా రహిత రుణాలు ఇవ్వటానికి 1,60,000 నుండి 2 లక్షల వరకు పరిమితిని పెంచామని చెప్పారు. కానీ ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా బ్యాంకు యొక్క దస్తావేజులు, 1B అడంగులు, టైటిల్ డీడ్ అడుగుతున్నారు తప్ప తనఖా రహిత రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. కౌలు రైతులను అయితే బ్యాంకులు గడప కూడా దొక్కనివ్వనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. మాటల్లో ఆదేశాలు తనఖా రహిత రుణాల గురించి మాట్లాడుతున్నారు, కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కూడా హామీ లేని రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా రబీలోనైనా చిన్నకారు కౌలు రైతులందరికీ హామీ లేనటువంటి పంట రుణాలు అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరొక అంశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల చట్టాన్ని రద్దు చేసి కౌలు రైతుల రక్షణ సంక్షేమం కోసం నూతన కౌలు రైతుల చట్టం తీసుకొస్తామని చెప్పారు. అక్కడ మీటింగ్లు కూడా పెట్టారు. మరి 6 నెలలు పూర్తయింది, సమావేశాలకే పరిమితమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ చట్టం గురించి ప్రస్తావన రాలేదు. దీంతో కౌలు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అప్పులు తీసుకొచ్చి పంటలు పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి వ్యవసాయ పథకాలు వర్తింప చేయటం లేదు. ఈ నూతన చట్టం వస్తే కౌలు రైతులకు రక్షణగా ఉంటుందని చెప్పి భావించారు. మరి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం బాధాకరం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరి కౌలు రైతుల రక్షణ, వారి సంక్షేమం కోసం మరి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా నూతన కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించింది. రబీ సీజన్కి వచ్చేలకే మీరే చెల్లించమని చెప్పేసి రైతుల మీద భారం వేసింది. దీంతో రబీ సీజన్లో పంటల బీమా పథకంలో లక్షలాది మంది రైతులు చేరలేదు. 56 లక్షల ఎకరాలు సాగు అయితే కేవలం 8 లక్షల ఎకరాలు మాత్రమే పంటల బీమాలో నమోదైందంటే మరి ఎంత భారంతో రైతులు బాధపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్లో నమోదైనటువంటి పంటలకి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టితో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి సమస్యలు రోజు రోజుకి జటిలమవుతూ ఉన్నాయి. మరి చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. 6 కాలం శ్రమించి పంటలు పండిస్తే మరి మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లేదు. కనీసం మద్దతు ధర కూడా దక్కనివ్వనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ధాన్యం అమ్ముకోలు విషయంలో మరి కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరించలేదు. వాతావరణ మార్పుల వల్ల, వచ్చిన వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రంగు మారిన పరిస్థితి కూడా కనిపించింది. కొనుగోలు నిబంధనలు సడలించి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఆచరణలో మాత్రం తిలోదకాలు ఇచ్చింది.
మరి 75 కేజీల బస్తాని 1740 రూపాయలకు అమ్ముకోవాల్సి ఉండగా కేవలం 1440 రూపాయలకు అమ్ముకొని, అంటే బస్తాకి 300 రూపాయలు రైతాంగం నష్టపోయారు. ప్రభుత్వ నేతలు, అధికారులు పర్యటనలో మాటలకే సరిపుచ్చారు, కానీ ఆచరణలో కొనుగోలు నిబంధనలు సడలించినప్పటికీ మరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఖరీఫ్ సీజన్లో పడిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు గుంటూరులో మల్లయ్య లింగంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో నాతో పాటు మరి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కె వెట్టిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మరి కె రంగారెడ్డి గారు, మరి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి జగన్నాథం గారు పాల్గొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులు, కౌలు రైతులు ఎదుర్కొన్న సమస్యల మీద దృష్టి సారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.